అందరికీ నమస్తే అండి. ఏదైనా ఒక అంశాన్ని రచ్చ చేసి పెంట చేయాలంటే మన తర్వాతే అది. ఉదాహరణకు మొన్న శివాజీ దండోరా సినిమా ఫంక్షన్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అందులో ఒక రెండు పదాలు మాత్రం తప్పే. అది తను కూడా ఒప్పుకున్నాడు, తను కూడా క్షమాపణ చెప్పాడు. అయిపోయింది అక్కడితోటి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాన్ని రచ్చ చేయడానికి మళ్ళీ అనసూయతో పాటు చిన్మయి వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళకి లైవ్ పెట్టేసారు. వాళ్ళు చిన్మయి ఏమో ఒక వీడియో రిలీజ్ చేసేసింది. అది ఇంకా దరిద్రం అది. సరే పోనీ అక్కడితో ఉన్న ఫుల్ స్టాప్ పెడతారా అనుకుంటే తర్వాత మరి నాగబాబు గారికి మరి ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలో తెలుసో తెలీదు. అనసూయ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మహిళలు ఇలాగే ఉండాలని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తాడా, ఎవరికి హక్కు లేదు, డామ్ డకారం అని చెప్పేసి ఆయన మాట్లాడేశాడు. దాదాపు మెగా అభిమానులే ఒక పని గడ్డెట్టేశారు. నీకు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా, మన సిద్ధాంతాలు వేరు, మన విధి విధానాలు వేరు, శివాజీ ఏం తప్పు మాట్లాడలేదని చెప్పి గడ్డెడితే ఆ కామెంట్ ఆప్షన్లు కాస్త ఏదైతే కామెంట్ ఆప్షన్ ఉంటుందో ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, దాన్ని ఆపేసుకున్నాడు. ఎందుకు? సొంత అభిమానులే తిట్టినందుకు. ఇది ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. ఇంకొకడు ఉన్నాడు మాకు దోలగాడు, ఆడే నా అన్వేషణ అని చెప్పేసి గాలికి తిరుగుతూ ఉంటాడు, గాలి ఎదవా. ఆడొచ్చి ఇదే శివాజీ చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తూ గరికపాటి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఆయన్ని విమర్శించాడు. అది అక్కడితో అయిపోయింది అనుకుంటే అక్కడితో అవ్వాలా మళ్ళీ తర్వాత శివాజీ గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి మళ్ళీ విమర్శించాడు. అది ఒక రకంగా సరే, ఏదో మహిళల పట్ల ప్రేమ ఉంది, సరే ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్వేచ్ఛ గురించి చెప్పని కూడా అనుకోవచ్చు. కానీ వీడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. నిన్న డైరెక్ట్గా సీతాదేవి అలాగే ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారని చెప్పేసి రేపులు జరిగినాయి, హిందువులు దాదాపు 30,000 మందిని రేపులు చేశారని చెప్పేసి వాడి వీడియోలో వాడు మాట్లాడిన ఆ లేఖి మాటలు అన్నమాట. వరంపోక మాటలు, తలా తోక లేదు. మరి అన్ని దేశాలు లేకేదవా, అన్ని దేశాలు మరి ఈ కోడి బొరతో ఎలా తిరిగేసాడో ఇవాళకి కూడా అర్థం కాదు. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్లారు దీన్ని. శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏంటి? పద్ధతిగా ఉండనమ్మా, పద్ధతిగా వెళ్ళండి. మన వస్త్రాధారణ బట్టే బయట మనకు విలువ గౌరవం, అది ఆ మాట వాస్తవమే, దాన్ని ఎవడో కాదనలేడు. ఇప్పుడు ఉదాహరణకి నేను గుడికి వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్తాం? సాంప్రదాయబద్ధంగానే వెళ్తాం, ఇప్పుకొని వెళ్ళాం కదా. ఒకవేళ అలా వెళ్తే ఇది నా కంఫర్టు, నేను ఇలాగే వస్తానని చెప్పేసి నీకు ఇష్టం వచ్చిన వస్త్రాధారణ వేసుకుని గుడికి వెళ్తే రానేస్తారా? అవతల పొమ్మంటారు. అది మన సాంప్రదాయం. మనం కూడా అంతే, మనం చూసే దృష్టి కూడా 2 రకాలు ఉంటుంది. పద్ధతిగా కనిపించిన అమ్మాయిని మన ఇంట్లో ఆడపిల్ల ఉంది, పద్ధతిగా చక్కగా ఉందని చెప్పేసి అని అంటాం కదా. కొంతమంది వాళ్ళు వేసుకున్న బట్టలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళని చూడగానే ఏమంటారు, టక్మని చెప్తే బాగోదు, ఉంటాయి రకరకాల ఆలోచన విధానాలు ఉంటాయి అనుకుంటారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. అది ఇక్కడ ఎవరికి నచ్చలా. దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్లారో చూసారా? శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు లేకుండా డైరెక్ట్గా హిందూ దేవతల దగ్గరికి, హిందువుల దగ్గరికి ముడిట్టేశారు. మరి ఇలా లేఖ వేదవలు అనాలా, లేకపోతే ఇంకేదైనా చెప్పించని ఉంటే చెప్పించి కొట్టాలేమో. నేను మరీ ముఖ్యంగా అన్వేష్ గారికే చెప్తున్నావు, నువ్వు ప్రతి దాంట్లోనూ కూడా పెద్ద తోపులాగా వచ్చి దూరిపోమాక. నీకు వచ్చింది ఒకటే, ఆ దేశాలు ఈ దేశాలు తిరగాల, బీచ్ల్లో తిరగాల, లేదంటే ఎవరినైనా ఒక అమ్మాయిని కూడా పెట్టుకొని వీడియోలు చేయకపోతే నీకు వ్యూవర్షిప్ ఉండదు, బొక్క ఉండదు. నువ్వు కూడా వచ్చి మాట్లాడకపోయినా కనీసం మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడే ఇంగిత జ్ఞానం ఉండొద్దు. గరికపాటి గారు నన్ను అంత స్థాయి ఉందా మనకి? అంటే విమర్శ చేయొచ్చు, తప్పలేదు. ఒకవేళ నీకు చెప్పే విధానం నచ్చలేదనుకో, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి నువ్వు చేయొచ్చు. ఈ బొగడాగాడట మళ్ళీ నేను ఒక లైవ్ పెట్టేసాడు. ఇతర దేశాల్లో ఉండటే యుద్ధం చేస్తాడట. ఏం చేస్తావు నువ్వు? యుద్ధం నాకు అర్థం కావట్లా. ఎవరి పని చేస్తావు? ఇప్పుడు మొన్న మీ అమ్మ, మీ నాన్నగారు, అలాగే మీ తమ్ముడు అనుకుంటా, నిన్ను కలవడానికి ఎక్కడికి వెళ్ళారా మీరు? కంబోడియా ఏదో అన్నాడు. ఇతర దేశం, ఇక్కడ కాదు, మన దేశం కాదు అది కదా. అక్కడ ఎందుకు కలిసారు? నువ్వు ఇండియా రాలేవా? సరే పోనీ నువ్వు గాలి ఆడతలేదు, చాలా చెప్పుకొచ్చాడు. పుచ్చకాయ కూడా తీసుకొచ్చాడు, తర్వాత కేర దోసకాయ కూడా తీసుకొచ్చాడు. చాలా ఎక్స్పెరిమెంట్లు లైవ్లో చేసి ఇచ్చేసాడు, ఇలాగా అని. మరి ఆ రోజున మీ అమ్మగారికి చెప్పలేదే? పాటించవచ్చు కదా. అలా ఒప్పుకోరు. మళ్ళీ మన ఇంట్లో ఆడపిల్లలు చాలా పద్ధతిగా ఉండాలి. ఎక్కడికన్నా వెళ్తే పద్ధతిగా వెళ్ళాలి. మన ఇంట్లో ఆడపిల్లని ఎవడో చూడకూడదు, ఎవడు ఏమనకూడదు. అది మా ఇంట్లో ఆడపిల్లైనా, మీ ఇంట్లో ఆడపిల్లైనా, ఎవడైనా సరే ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? తల్లిదండ్రులు ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుంది? ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల బయటకు వెళ్తే మనం ఏమనుకుంటాం? సేఫ్కి వెళ్ళి సేఫ్గా రావాలి కదా. కోరుకునేది అదే కదా. మరి ఇక్కడికి వచ్చి మనం ఎదుటికి కిందకి పాఠాలు చెప్పేస్తాం.
లేదండి ఫ్రీడమ్ అండి. ముందు మీరు మీ ఇంట్లో వాళ్ళని ఫ్రీడమ్గా వదిలేసి ఆ తర్వాత ఇదిగోనయ్యా మా ఇంట్లో వాళ్ళు మేము ఫ్రీడమ్గా వదిలేసాం చక్కగా ఉన్నారని చెప్పేసి అంటే తర్వాత మీరు ఎదురుటికి పాఠాలు చెప్పాలి. ఇక్కడికి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం ఇంక డైరెక్ట్గా హిందువుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకటి కదా. ఎక్కడి నుంచో ఎక్కడికో ముడిట్టేస్తున్నారు. ఈ ఇష్యూని అనవసరంగా పెంట చేస్తున్నారు. ముఖ్యంగా నీలాంటి వ్యక్తులు ఇలాంటి అంశాల గురించి మాట్లాడకూడదు. మేమేం మాట్లాడలేక సైలెంట్గా ఉండలే ఎన్ని రోజులు కూడా, చేయలేక కాదు, లేదంటే మాకు మాటలు రాక కాదు, కాంట్రవర్సీని బేస్ చేసుకొని వీడియోలు చేసేసి వ్యూవర్షిప్ చేయాలని ఆ మైండ్ సెట్ మాకు ఉంటే ఒకటా రెండా ఆ ఇష్యూ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇవాళ వరకు తక్కువ లెక్కతో 10-15 వీడియోలు చేద్దామేమో. ఆ ఉద్దేశం కాదు. సరే చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళొద్దు. అనవసరమైన కాంట్రవర్సీ ఇది. కొంతమంది వాళ్ళని సమర్థిస్తున్నారు, కొంతమంది వీళ్ళని సమర్థిస్తున్నారు. సరే ఏదో జరుగుతుంది. అనవసరంగా మనం ఒక పక్కన స్టాండ్ తీసుకుంటే అది ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళొద్దు మళ్ళీ. సో మనం పొలిటికల్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో మనం దూరి దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి దాన్ని అటు ఇటు తీసుకొస్తే పెంట అవుద్దని ఎవ్వడూ మాట్లాడాల. చాలా సైలెంట్గా సరే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే రోజు రోజుకి ఏదో ఇది వచ్చి పెట్రోల్ పోయడమో నిప్పు అంటించడమో మంట ఎట్టడమో లాగా నాగబాబు గారు ఎందుకు వచ్చారో మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. స్టిల్ ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అసలు నాగబాబు గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాల. మీరు కొన్ని అంశాల పట్ల కొన్ని అంశాల్లో మీరు మౌనవ్రతం పాటిస్తే మంచిదండి నాగబాబు గారు. కొన్ని అంశాల గురించి మీరు ప్రస్తావన తేకపోతే మంచిదేమో. అది మీకేమీ కాకపోవచ్చు కానీ జనసేన పార్టీకి తీవ్ర నష్టం. మీరు అది ఎందులో పడితే అందులో దూరితే ఇంకా మీకు ఆ జబర్దస్త్ ఈ పరిచయాలు ఈ అలవాట్లు ఇంకా మీకు పోలేనట్టుందండి. కొద్దిగా అవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్సీ, మనం అడ్రస్ చేయాల్సిన ఇంకా చాలా ఉంటాయి. చాలా అంశాల గురించి మీరు మాట్లాడాలనుకుంటే చాలా అంశాల గురించి మీరు మాట్లాడవచ్చు. ఈ వీటిపైన మనం అడ్డగోలుగా వాదన చేసేసి మీరు ఆ ముఖం సీరియస్గా పెట్టేసి ఆడెవడు ఈడెవడు ఇలాంటి పదాలు దయచేసి వాడమాకండి. 98% మీ ముఖం చూసేస్తున్నారు. అది ఎవరికీ మంచిది కాదు. అది మీరు కొన్ని అంశాల పట్ల ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. అది మీకు కాదు, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికే మంచిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనది ఒక సిద్ధాంతం, మన సాంప్రదాయం మన సనాతన ధర్మం అని చెప్పేసి ఆయనది ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం ఆయన రాజకీయంగా ముందుకెళ్తున్నారు. మీకు ఏదైనా చేతనైతే పవన్ కళ్యాణ్ గారికి ఆ సిద్ధాంతాల ప్రకారం ఏదైనా మీరు రాజకీయంగా కాస్త సహాయపడాలనుకుంటే అలాంటి అంశాల్లో సహాయపడండి. కానీ ఒక ఎమ్మెల్సీ అయ్యుండి మీరు ఏ అంశం గురించి పడితే దాని గురించి మీరు మాట్లాడకూడదు. మీరు ఒక్కరే తయారయ్యారని చెప్పేసి అని ఫీలింగ్ కలిగేస్తుంది మాకు. దయచేసి ఇంకా ఇలాంటి అంశాల గురించి మీరు మాట్లాడడం మానేస్తే మంచిదని చెప్పేసి మా యొక్క విన్నపం. అంతే, మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం మాకు లేదు. అయితే చిన్న సలహా, కొన్ని సందర్భాల్లో మీరు ఎలాంటి అంశాల పట్ల మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. మీకు అనసూయ గారికి మీకు ఏమైనా పరిచయాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ మీరు మరీ అంత సీరియస్గా అంత అర్జెంటుగా వచ్చి వీడియోలు చేయాల్సినంత అవసరం లేదు. అది మీకే నష్టం. అది ఇకపోతే ఈ అన్వేష్ గారికి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ప్రతి దాంట్లోనూ కూడా అడ్డగోలుగా వాదించేసి నేను వాళ్ళని తిడతా వీళ్ళని తిడతా ఎవరినైనా కానీ తిట్టే నాకు హక్కు ఉంది, నేను ఇతర దేశాల్లో ఉండి పోరాటాలు చేస్తా, హిందూ దేవతలను తిడతా, హిందువులను కించపరుస్తా అంటే సిక్కెత్తరు. బాగా గుర్తుపెట్టుకో. ఇంతకుముందు వేరే, ఇంతకుముందు చాలా సందర్భాల్లో మేము కూడా సపోర్ట్ చేసాం. బెట్టింగ్ యాప్స్ పైన నువ్వు చేసిన వీడియోలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటిపైన ఇలాంటి వ్యక్తులకి చాలామంది సపోర్ట్ చేశారు. ఇవాళ గడిచిన 24 గంటల్లో తక్కువ లెక్కతో 1,00,000 మంది వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేశారు. నిజంగా చెయ్యాలి కూడా, నేను దాన్ని సమర్థిస్తా. నీలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఎదిగిన తోక ఒక ఎత్తు ఒకలా మాట్లాడు, ఎదిగిన తర్వాత నీ మాటల్లో మార్పు కనబడిపోతుంది మాకు స్పష్టంగా. అంటే ఇక్కడ మతాలను తీసుకొచ్చే ఉద్దేశం లేదు. ఒకరికి తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే కనుక మేము కూడా మాట్లాడగలుగుతాం. కావాలంటే చూడండి, చాలామంది సెక్యులర్ ముసుగులో ఉండే కొన్ని కుక్కలు సెక్యులర్ అని చెప్పుకుంటారు పేరుకి, లేదంటే నాస్తికులు అని చెప్పుకుంటారు కొంతమంది. ఈ ఎదవలందరికీ ఇప్పుడు నాస్తికులు అని చెప్పుకున్నవాడు విమర్శిస్తే అందరినీ విమర్శించాలి కదా. ఇప్పుడు ఒకడో నాస్తికుడు అంటే దేవుడు లేడు, దేవుడిని నమ్మడు, వాడు విమర్శిస్తే ఎవరిని విమర్శించాలి? హిందూ దేవుళ్ళని విమర్శించాలి, అలాగే క్రైస్తవుల్ని విమర్శించవచ్చు, లేదంటే యేసుప్రభు నాయన్ని విమర్శించవచ్చు, లేదంటే ముస్లింలను విమర్శించవచ్చు, వాళ్ళ నమ్మే దైవాన్ని విమర్శించవచ్చు. అలా చేయరు. మళ్ళీ క్రైస్తవుల జోలికి ముస్లింల జోలికి పోరు. హిందువులు మాత్రం కనబడతారు వీళ్ళకి.
రెడీ ఇంకా ఒంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా చూసుకోరు. ఇంకా హిందువులు అనగానే వచ్చేస్తారు, పైగా దానికి ఒక పేరెట్టేస్తారు. మేము నాస్తికులు అంటాడు ఒకడు. పోరంబోకి ఎదవలారా, మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ అంశాల పట్ల మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎవడ అభిప్రాయం పడుకుంటే ఉండొచ్చేమో, కానీ మీరు తిప్పి హిందువుల జోలికి, హిందూ దేవుల జోలికి తీసుకొస్తే మాత్రం బాగోదు. ఒక్కొక్కడికి మీది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు ఏదో మాట్లాడుతున్నారంటే పోనీ ఈసారి అలా ఉండదు. ఇవన్నీ కూడా సమాజంలోని మత విద్వేషాలు రెచ్చగొట్టే దానికి తీసుకెళ్ళిపోతాయి. ఇలాంటి వ్యక్తులే మత విద్వేషాలు రెచ్చగొట్టేది.